ముందుగా సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. పిల్లలు, మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మరి ప్రస్తుతం మనం ఏ పాఠ్య భాగం గురించి చర్చించుకుంటున్నాం? మీకు అందరికీ తెలిసిన అంశమే. ప్రస్తుతం మనం ఒక పాఠ్య భాగం గురించి చర్చించుకుంటున్నాం. అది ఏ పాఠ్య భాగం? భిక్ష. ఏ పాఠ్య భాగం అండి? భిక్ష. సరే, మరి ఈ భిక్ష అనేటటువంటి పాఠ్య భాగంలో భాగంగా ఇదివరకు ఏ అంశాలని మనం చెప్పుకోవడం జరిగింది? ఒకటి, కవి పరిచయం గురించి చెప్పుకున్నాం, అవునా? మరి భిక్షా పాఠ్య భాగం యొక్క కవి ఎవరు? శ్రీనాథుడు. భిక్ష పాఠ్య భాగం యొక్క కవి శ్రీనాథుడు కదా. సరే, ఈ శ్రీనాథుడి గురించి మనం కవి పరిచయం చెప్పుకున్నాం కదా. మరి పిల్లలు, ఈ శ్రీనాథుడి గురించి కవి పరిచయం మనం చెప్పుకోవడమే కాకుండా మరి శ్రీనాథుడి గురించి, ఈ కవి పరిచయం గురించి మీకు ఇంటి వద్ద కొన్ని అంశాలని, కవి పరిచయంని హోంవర్క్ రాసుకొని రమ్మని చెప్పాను. మరి ఈ హోంవర్క్ని ఎంతమంది చేశారు అన్నది మీకు మీరు పరీక్షించుకోండి. అది గురువు గారు తరగతి గదిలో ఏదైనా హోంవర్క్ ఇస్తే, ఇంటి పని అనేది ఇస్తే, విద్యార్థులు వాటిని తప్పనిసరిగా చేసుకొని రావాలి. అప్పుడు మాత్రమే మీరు ఉత్తమ విద్యార్థులుగా మంచి జ్ఞానాన్ని మీరు ఆర్జించగలరు. రాబో పరీక్షల్లో వాటిలో మంచి ప్రదర్శనని మీరు చూపించగలరు. కాబట్టి కవి పరిచయం మీద హోంవర్క్ ఇచ్చాను. ఇది చేసిన వాళ్ళు చాలా మంచి విద్యార్థులు. సరే, అయితే ఇప్పుడు శ్రీనాథుడు అన్న కవి పరిచయం గురించి మనం చెప్పుకున్నాం. మరి శ్రీనాథుడు గురించి చెప్పుకున్న తర్వాత ఇంక ఏ అంశాల గురించి మనం చెప్పుకున్నాం అంటే, పాఠ్యభాగం యొక్క వివరాల గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగింది కదా. పాఠ్యభాగం యొక్క వివరాలు, ఈ పాఠం యొక్క వివరాల గురించి మనం చెప్పుకున్నాం. ఈ పాఠం అనేది ఏ సాహిత్య ప్రక్రియకి చెందినది అని మనం చెప్పుకోవడం జరిగింది, గుర్తుందా? కావ్యం అనే ప్రక్రియకి చెందినది అన్న విషయాన్ని మనం చెప్పుకోవడం అనేది జరిగింది, అవునా? మరి అంతేకాకుండా భిక్ష అనే పాఠ్యభాగం ఏ కావ్యం నుంచి గ్రహించడం జరిగింది, ఏ కావ్యం నుంచి గ్రహించిందని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది? జవాబు, శ్రీనాథుడు రచించినటువంటి కాశీఖండం నుంచి సప్తమాశ్వాసం, కాశీఖండంలోని సప్తమాశ్వాసం నుంచి గ్రహింపబడినది అన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఇంకా ఏ అంశాల గురించి చెప్పుకున్నాం? పాఠ్యభాగం యొక్క ఉద్దేశం గురించి చెప్పుకున్నాం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, విద్యార్థులలో కోపంని తగ్గించి శాంతి అనేటటువంటి గుణాన్ని పెంపొందించడం కదా. అంటే ఇక్కడ ఆకలి అనేది ఎంతటి వ్యక్తికైనా కూడా విచక్షణ కోల్పోయే విధంగా చేస్తుంది. ఆకలితో ఉన్నప్పుడు మనిషికి కోపం అనేది వస్తుంది. కాబట్టి అటువంటి కోపం మంచిది కాదు అని చెప్పడం ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. అంతేకాకుండా ఇంకా ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం, మరో ఉద్దేశం కూడా ఉన్నది. అది ఏమిటి అంటే, సాధారణంగా నేటి కాలంలో భిక్ష అంటే అడుక్కు తినటం అన్న అర్థంలో ఉపయోగించడం జరుగుతుంది. చాలా నీచంగా మనం చూస్తున్నాం.
భిక్ష అనేది అంత నీచమైనటువంటి వృత్తి కాదని, ఇది భారతీయ సనాతన సాంప్రదాయాలలో, సనాతన హైందవ ధర్మంలో ఇది ఒక భాగం అని, భిక్ష అనేది ఒక పరమ పుణ్యమైనటువంటి వ్రతంగా ఆనాటి మన భారతీయ స్త్రీలు భావించేవారని మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి భిక్ష అనేది నీచమైనది కాదని, ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం అని విద్యార్థులకి తెలియజెప్పడం కూడా ఈ పాఠం యొక్క మరో ఉద్దేశం కదా. దీంతోపాటు ఈ పాఠ్యభాగం యొక్క ప్రవేశిక గురించి కూడా మనం చెప్పుకోవడం అనేది నేపథ్యం గురించి, ఉద్దేశం తర్వాత పాఠ్యభాగం యొక్క నేపథ్యం గురించి చెప్పుకున్నాం. పాఠ్యభాగం యొక్క నేపథ్యం అలాగే పాఠ్యభాగం యొక్క ప్రవేశిక, ఈ అంశాల గురించి కూడా మనం గత తరగతిలో మనం చర్చించుకోవడం అనేది జరిగింది కదా. పాఠ్యభాగం యొక్క నేపథ్యం ఏంటి అంటే, శ్రీనాథుడు బ్రాహ్మీ ముహూర్తాన లేచి తన 10,000 మంది శిష్యులతో, అంటే బ్రాహ్మీ ముహూర్తాన లేచి ఆచమనాలు అవన్నీ కూడా పూర్తి చేసి దైవారాధన చేసి కదా, అనంతరం తన 10,000 మంది శిష్యులతో ప్రతిదినం కాశీలో భిక్షాటనం చేస్తూ జీవనం గడుపుతూ ఉండేవాడని, ఒకరోజు కాశీ అన్నపూర్ణ భవానికి, కాశీ విశ్వేశ్వరుడికి వ్యాస భగవానుని యొక్క సుగుణాలని పరీక్షించాలని వారికి అనిపించింది. కాబట్టి వ్యాసుడిని పరీక్షించాలి అనుకున్నారు కదా. అంటే సాధారణంగా ఈ వ్యాసుడు వైష్ణవ భక్తుడు, విష్ణువు యొక్క భక్తుడు అయినా కూడా కాశీనగరంలో ఉంటున్నాడు. అయితే విష్ణు భక్తుడు అయినటువంటి ఈ వ్యాస భగవానుల వారికి కాశీ నగరం మీద, కాశీ విశ్వేశ్వర స్వామి మీద, కాశీ అన్నపూర్ణ భవానీ మీద ఎంత భక్తిభావాలు ఉన్నాయో ఒకసారి పరీక్షించదలిచి ఒక పరీక్ష అనేది పెడతారు. ఆ అంశం గురించి మనం చర్చించుకున్నాం. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమని చెప్పుకున్నాం అంటే, బ్రాహ్మీ ముహూర్తం అంటే వేకువజామున 3:30 సమయం అని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అలాగే పాఠ్యభాగం యొక్క ప్రవేశిక గురించి కూడా మనం గత తరగతిలో చెప్పుకున్నాం కదా. ఇది మనం గత తరగతిలో చెప్పుకున్నాం. అలాగే విద్యార్థులకి సూచనలు అన్న అంశం నుంచి మీకు హోంవర్క్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అది ఎంతమంది విద్యార్థులు దానిని పూర్తి చేశారో మరి అది మీకే తెలియాలి. దాని తర్వాత చూడండి, ఇప్పుడు 2వ పీరియడ్లోకి మనం వచ్చాము. ఇక్కడ ఈ అంశం నేను ఉపాధ్యాయులకు చెబుతున్నాను. ఇక్కడ మనం పూర్ణ పద్ధతిని మనం తీసుకోవలసి ఉంటుంది. పాఠ్యాంశం బోధనకి పూర్ణ పద్ధతిని మనం తీసుకోవాలి. ఇంతవరకు మనం ప్రశ్నోత్తర పద్ధతి అన్న ప్రక్రియని మనం తీసుకున్నాం, అలాగే వివరణ పద్ధతిని తీసుకున్నాం. ఇప్పుడు పూర్ణ పద్ధతిని మనం తీసుకోవడం అనేది జరుగుతుంది పద్య బోధనకి. ఈ పూర్ణ పద్ధతులు ఏంటంటే, ఇప్పుడు ఒక ఏకాంశంని తీసుకొని ఆ ఏకాంశంని స్థూలంగా, అంటే కొన్ని పద్యాల యొక్క భావాల్ని స్థూలంగా మనం చెప్పి, అంటే ముందు ఇక్కడేంటి ప్రవేశమైంది, ప్రదర్శనమైంది, శీర్షిక ప్రకటనమైంది, కవి పరిచయమైంది, పూర్వగాథ పరిచయమైంది, ఇవి అయినాయి. ఇప్పుడు ఉపాధ్యాయుని యొక్క ప్రథమ ఆదర్శ పఠనం మరియు స్థూలార్థ సంగ్రహం, వ్యాకరణ అంశాలు, ఈ 3 అంశాలు అనేవి ఇప్పుడు మనం నిర్వర్తించవలసి ఉంటుంది. సరే, ఇప్పుడు విద్యార్థుల దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు ఈ పాఠంని మొదట ఉపాధ్యాయుడిగా నేను ఆదర్శ పఠనం అనేది చేస్తున్నాను. ఆదర్శ పఠనం చేసి ఆ ఆదర్శ పఠనం చేసినటువంటి అంశంని స్థూలంగా దాని యొక్క భావంని తెలిపి, దాని తర్వాత వాటి యొక్క అంశాలని సూక్ష్మంగా వివరించి వ్యాకరణ అంశాల గురించి మనం చర్చించుకుందాం. ఇప్పుడు
ఒకసారి పిల్లలందరూ కూడా మీ తెలుగు వాచకాల్లో ఉన్నటువంటి ఈ పద్యాలని చూడండి. మొదటి పద్యంని మనం చదువుతున్నాం. మొదటి పద్యం నుంచి ఇప్పుడు 5వ పద్యం వరకు మనం చదువుతున్నాం. జాగ్రత్తగా వినండి. నెట్టుకొని కాయ బీరెండ పట్టపగలు తాను శిష్యులు నిల్లిల్లు తప్పకుండా కాశికా విప్రగృహవాటికలను నర్చు అఖిల విద్యా గురుండు భిక్షాటనంబు వండుచున్నారమను నొక్క వనజనేత్ర తిరిగి రమ్మను నొక్క లేతీగెబోడి దేవకార్యంబు నేడనుందెరవయోర్తు ద్వాకవాటంబున్ తెరువదు వనితయొకతే ముంగిట గోమయంబున గోముఖముదీర్చి కడలు 4 మృగ్గు కర్రవెట్టి యతిది నచ్చో నిల్పి అర్ఘ్యపాద్యములిచ్చి పుష్పగంధంబులన్ పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున నన్నంబు మీద నెయ్యబిఘరించి ఫలపాయసాపూప బహుపదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమన్ బెట్టుదురు మాదుకర భిక్షకులకున్ కంకణంబులతో సూడిగములు రాయంగా కమ్రకరముల బ్రాహ్మణంగనలు కాశీనన్న పూర్ణ భవాని కట్టనుగుజలులు ఆ పరమ పురంద్రులయందే పుణ్యాంగనయు భిక్ష ఇడదయ్యగట రేపాడి మేలుకని ఏనే పాపాత్ముని ముఖంబు నీక్షించితినో ఉపవసింతుముగాక నేడుడిగి మడిగి అస్తమించుచున్నవాడహిమబాడు ఎల్లిపారనకైన లేదిట్లు మనకు మాదుకర భిక్ష బ్రాహ్మణ మందిరముల అన్నది. ఇవి పద్యాలు. ముందు ఇక్కడ వరకు మనం తెలుసుకొని తర్వాత మనం ముందుకి వెళ్దాం. అయితే వేదవ్యాస మహర్షి ఈ కాశీ నగరంలో 10,000 మంది శిష్యులతో కలిసి మిట్ట మధ్యాహ్నము సమయమున నడినెత్తిన సూర్యుడు తీక్షణంగా ప్రసరించుతున్న సమయమున భిక్షాటనం కోసం బయలుదేరాడు. ఎక్కడ? కాశీనగరంలో భిక్షాటనం కోసం బయలుదేరాడు. కాశీనగరంలో ఎక్కడ భిక్షాటనం చేస్తున్నాడు వ్యాస భగవానుడు అంటే, కాశీలోన బ్రాహ్మణ వీధులు ఏదైతే ఉన్నాయో ఆ బ్రాహ్మణ వీధుల్లో తన 10,000 మంది శిష్యులతో వేదవ్యాస మహర్షి భిక్షాటనం చేస్తున్నాడు. అయితే మనం ముందే చెప్పుకున్నాం కదా, కాశీ విశ్వేశ్వరుడు మరియు అన్నపూర్ణ భవాని వీరు వ్యాస భగవానుల వారిని పరీక్షింపదలిచారు అని చెప్పుకున్నాం కదా. ఆ పరీక్ష వల్ల ఏం జరుగుతుందంటే, ఎప్పుడూ లేని విధంగా ఒక ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అనేసరికి, మేము ఇంకా వండుతున్నాము, వంట కాలేదు, తిరిగి రండి అనే ఒక ఇల్లాలు బదులిచ్చిందంట. సరే అని చెప్పి వ్యాస భగవానుడు మరో ఇంటి ముందుకి వెళ్ళాడు. మరో ఇంటి ముందుకు వెళ్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి బ్రాహ్మణ ఇల్లాలు మళ్ళీ తిరిగి రండి స్వామి, ఈరోజు భిక్ష ఇంకా సిద్ధం కాలేదు అని సమాధానం చెప్పిందంట.
ఇంకా వ్యాస భగవానుల వారు మరో ఇంటి ముందుకి వెళ్ళారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి బ్రాహ్మణ స్త్రీ ఏమని సమాధానం ఇచ్చిందంటే, ఈరోజు మా ఇంట్లో దేవకార్యం జరుగుతున్నది, భిక్ష సమర్పించడానికి కుదరదు అని చెప్పింది. మరో ఇంటి ముందుకు వెళ్ళేసరికి ఒక బ్రాహ్మణ ఇల్లాలు కనీసం గుమ్మం ద్వారంకు ఉన్నటువంటి తలుపులే తీయలేదంట. ఈ విధమైనటువంటి చేదు సంఘటన వేదవ్యాసుల వారికి కాశీనగరంలో ఎదురయ్యింది. అయితే ఈ కాశీనగరంలోని ఉండేటటువంటి ఈ బ్రాహ్మణ స్త్రీలు అంట కాశీ అన్నపూర్ణ భవానీకి ప్రియమైనటువంటి చెలులు అంట. అంటే కాశీలో ఉండేటటువంటి బ్రాహ్మణ స్త్రీలని అన్నపూర్ణ భవానీదేవికి ప్రియమైన చెలులు అనటంలో ఉద్దేశం ఏమై ఉంటుంది? ఎందుకు అలా కవి అన్నారు అంటే, అన్నపూర్ణాదేవి ఏ విధంగా అయితే కాశీలో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడా అన్నంని, ఆహారంని ప్రసాదిస్తుందో, లేదు అనకుండా ప్రతిరోజు కూడా 3 పూట్ల తృప్తిగా ఏ విధంగా అయితే అన్నంని ప్రసాదిస్తుందో, ఆహారంని, అలా కాశీలో ఉండేటటువంటి బ్రాహ్మణ స్త్రీలు కూడా అదేవిధంగా ఎవరైనా కూడా భిక్ష కోసం వస్తే వారికి లేదు అనకుండా భిక్షని సమర్పిస్తారంట. ఎలా సమర్పిస్తారంట? ఉదయాన్నే వేకోజామున లేచి వారి ఇంటి ముందల కల్లాపు చల్లి, ఆ ఇంటి ముందల పెద్ద అంటే ఆవు పేడతో అలికి దానిలో చక్కగా ముగ్గు పెట్టి వచ్చిన అతిథుల్ని ఆ ముగ్గుపై నిలిపి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి వారిని ఇంట్లోకి సగౌరవంగా భక్తి విశ్వాసాలతో ఆహ్వానించి ఒక నిర్మలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఒక ప్రదేశంలో కూర్చోబెట్టి విస్తరాకుల్లో భోజనాలు వడ్డిస్తారంట, భిక్ష సమర్పిస్తారు. ఆ భిక్ష ఏ విధంగా ఉంటుందంట? ఇక్కడ ఫలాలు, చక్కని తాజా ఫలాలు, పాయసము, దాంతోపాటు పిండి పదార్థములు, పిండి వంటకములు, వాటితో పాటు ఇంకా ఈ అన్నము వడ్డించి అన్నం మీద నెయ్యి వేసి ఒక మాధుకరమైనటువంటి తియ్యని భిక్షని సమర్పిస్తారంట. భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారంట. ఈ విధంగా ఉండేటటువంటి ఈ కాశీ నగరంలో అటువంటి పరమ పుణ్యాంగనులు అంటే పరమ పుణ్యమైనటువంటి స్త్రీలు, ఆ స్త్రీలకు నిలయమైనటువంటి ఈ కాశీ నగరంలో ఒక్క పుణ్యస్త్రీ కూడా భిక్ష సమర్పించడం లేదు ఏమిటి? అయ్యో, ఉదయం లేచి నేను ఏ పాపాత్ముని యొక్క ముఖాన్ని వీక్షించి చూశానో ఈరోజు నాకు ఇటువంటి అనుభవం కలిగింది అని వ్యాసుల వారు అనుకుంటున్నారంట. ఏం చేస్తాం? ఈ రోజుకి ఉపవసిస్తాం, ఎలాగో ఒకలాగా ఉపవాసం ఉంటాం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఈరోజు ఉపవాసం తీర్చుకోవడానికైనా కూడా ఆహారం దొరకలేదు అని వ్యాస భగవానుల వారు బాధపడుతూ ఆ రోజు తాను తన శిష్యులతో కలిసి ఒక మఠంలో నిద్రించారంట. ఇది స్థూల భావం. ఇప్పుడు ఒక్కొక్క పద్యాన్ని పరిశీలిద్దాం. మొదటి పద్యంని మనం పరిశీలిస్తే, నెట్టుకుని కాయ బీరెండ పట్టపగలు తాను శిష్యులు ఇల్లిల్లు తప్పకుండా కాశికా విప్రగృహవాటికలను నర్చు అఖిల విద్యా గురుండు భిక్షాటనంబు. అఖిల విద్యా గురుండు అంటే సమస్త విద్యలకు గురువు అయినటువంటి వాడు ఎవరు?
వేదవ్యాసుల వారు. వేదవ్యాసుల వారిని సమస్త విద్యలకి గురువు అని ఎందుకన్నారు అంటే ఆయన ఎన్నో ఏళ్ళుగా తపస్సుని ఆచరించి తపస్సు చేసి తన తపోబలముతో ఎంతో జ్ఞానాన్ని సంపాదించినటువంటి ఋషి వ్యాసుడు. అందుకే ఆయన వేద జ్ఞానాన్ని 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం అని 4 భాగాలుగా వేద జ్ఞానాన్ని విభజించి మహాభారతం అనేటటువంటి పంచమ వేదాన్ని రచించి 18 పురాణాలు 18 పురాణాలని ఆయన సంస్కృతంలో రచించినటువంటి ఒక గొప్ప పండితుడు వేదవ్యాసులు. అందుకే వేదవ్యాసుల వారు జన్మదినం రోజున వ్యాస పూర్ణిమ రోజున మన పిల్లలకి భారతదేశంలో ఉండేటటువంటి హిందువులు వారి పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చేపిస్తూ ఉంటారు. అయితే అటువంటి అఖిల విద్యలకు గురువు అయినటువంటి ఈ వ్యాస భగవానుల వారు ఏం చేస్తున్నారు? భిక్షాటనం చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? భిక్షాటనం చేస్తున్నారు. ఎక్కడ భిక్షాటనం చేస్తున్నారు చూడండి. 3వ పాదం చూడండి. మొదటి పద్యంలోనే 3వ పాదం. కాశీ అనేటటువంటి నగరములో విప్రగృహ వాటికలు, విప్రులు అంటే బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణుల యొక్క గృహాలు, బ్రాహ్మణుల యొక్క ఇల్లులు ఎక్కడైతే ఉన్నాయో ఆ బ్రాహ్మణుల ఇల్లులు ఉండేటటువంటి బ్రాహ్మణ వీధుల్లో వీళ్ళు భిక్షాటనం చేస్తున్నారు. ఎవరు? తాను అంటే వేదవ్యాసుల వారు మరియు తన యొక్క శిష్యులు ఇల్లిల్లు తప్పకుండా భిక్షాటనం చేస్తున్నారు. ఏ సమయంలో భిక్షాటనం చేస్తున్నారు? మొదటి పదం చూడండి. నెట్టుకొని కాయ బీరెండ పట్టపగలు అంటే పట్టపగలు తీక్షణమైనటువంటి ఎండ కాస్తూ ఉండగా మధ్యాహ్న సమయమున వీరు భిక్షాటనం చేస్తున్నారు. అది అంటే మధ్యాహ్న సమయమున తీక్షణమైనటువంటి ఎండ కాస్తూ ఉండగా వేదవ్యాసుడు తన యొక్క శిష్యులు ఇల్లిల్లు తప్పకుండా కాశీనగరంలోని బ్రాహ్మణ వీధుల్లో భిక్షాటనం చేస్తున్నారు అన్నది మొదటి పద్యం యొక్క భావం. తర్వాత 2వ పద్యంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ విధంగా కాశీనగరంలో బ్రాహ్మణ వీధుల్లో భిక్షాటనం చేస్తూ ఉండగా ఎవరెవరు ఏమని సమాధానం ఇస్తున్నారు? 2వ పద్యం చూడండి. వండుచున్నారమను నొక్క వనజనేత్ర తిరిగి రమ్మను నొక్క లేతీగె బోడి దేవకార్యంబునేడనుందెరవయోర్తు ద్వాకవాటంబున్ దెరువదు వనితయొకతే. ఇక్కడ వండుచున్నాము అని ఒక వనజనేత్ర సమాధానం ఇచ్చింది. అంటే పద్మరేకుల వంటి కన్నులు కలిగినటువంటి వనజనేత్ర అంటే పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ వండుచున్నాము, వంట ఇంకా పూర్తి కాలేదు అని సమాధానం ఇచ్చింది. తిరిగి రమ్మను నొక్క లేతీగబోడి అంటే మరొక లేత తీగ వంటి శరీరము కలిగినటువంటి మరో బ్రాహ్మణ స్త్రీ మళ్ళీ తిరిగి రండి అని సమాధానం చెప్పిందంట. దేవకార్యంబునేడను దెరవయోర్తు మరొక బ్రాహ్మణ ఇల్లాలంట, ఈరోజు మా ఇంట్లో దేవకార్యం వ్రతం అనేది చేస్తున్నాం, ఈరోజు భిక్ష సమర్పించలేం అని సమాధానం ఇచ్చిందంట. ద్వాకవాటంబుదెరువదు వనితయొకతే మరొక బ్రాహ్మణ వనిత ద్వాకవాటమే తెరవట్లేదు. అంటే గుమ్మం ద్వారానికి ఉన్నటువంటి 2 తలుపులు తీయనే
లేదు. ఆ తలుపులు, ఆ ఇంటికున్న తలుపులు మూసి ఉన్నాయి. అది ద్వాకవాటము అంటే ఆ ద్వారానికి ఉన్నటువంటి 2 తలుపులు. అది ఈ విధమైనటువంటి సంఘటన వ్యాసుడికి తన శిష్యులకి ఎదురయ్యింది. వండుచున్నామనిసి ఒక ఆవిడ చెప్పింది, తిరిగి రండనిసి మరో ఆవిడ చెప్పింది, ఈరోజు దేవకార్యము వ్రతం చేస్తున్నాము, భిక్ష సమర్పించలేం అని మరో ఆవిడ చెప్పింది. మరో ఇంటి ముందర గుమ్మం ముందు తలుపులు తీయనే లేదు. ఇలా ఇటువంటి సంఘటన వేదవ్యాసుల వారికి ఎదురయ్యింది. 3వ పద్యం పరిశీలిస్తున్నాం. ముంగిట గోమయంబున గోముఖముదీర్చి కడలు 4 మృగ్గు కర్రవెట్టి అతిథి అచ్చో నిల్పి అర్ఘ్యపాద్యములిచ్చి పుష్పగంధంబులన్ పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున నన్నంబు మీద నెయ్య బిగరించి ఫలపాయసాపూప బహుపదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమన్. అది అంటే పిల్లలు, ఈ 3వ పద్యం యొక్క భావంని జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వినండి. అందుకే ఇక్కడ మీకు భావంని డిస్క్రిప్షన్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఏమిటి? ఇక్కడ కాశీ నగరంలోని బ్రాహ్మణ స్త్రీలు వారి ఇంటి ముంగిట గోమయము అంటే ఆవు పేడ, ఆవు పేడతో గోముఖము తీర్చి అంటే ఆవు ముఖం వలె చక్కగా, ఆవు యొక్క ముఖం ఎంత చక్కగా ఉంటుందో అంత చక్కగా వారి ఇంటి ముందల వారు ఆవు పేడతో అలుకుతారు. అలికి ఆ ఆవు పేడ యొక్క అలిగినటువంటి భాగం 4 అంచులు కడలు 4గా మృగ్గు కర్ర పెట్టి, అంటే కడలు అంటే అంచులు, 4 అంచులు తగిలే విధంగా ముగ్గు అందులో పెడతారు. అలా ముగ్గు వేసి తర్వాత వచ్చిన అతిథుల్ని అతిథి అచ్చో నిలిపి, ఎవరైనా భవతి భిక్షాందేహి అని భిక్ష కోసం అతిథులు వస్తే ఆ వచ్చినటువంటి అతిథుల్ని ఆ ప్రదేశంలో నిలిపి అర్ఘ్యపాద్యములకు అంటే అర్ఘ్యపాద్యములు అంటే కాళ్ళు చేతులకు, అది అర్ఘ్యపాద్యములకు అంటే కాళ్ళు చేతులకు అర్ఘ్యపాద్యములిచ్చి అంటే కాళ్ళు చేతులకు నీటిని అందించి చక్కగా కాళ్ళు చేతులు కడిగి పుష్పగంధంబులను పూజ చేసి, అంటే పువ్వులు గంధముతో ఆ అతిథుల్ని పూజ చేసి ప్రక్షాళితంబైన అంటే చక్కగా కడిగినటువంటి బంగారపు చట్టువమున అంటే పల్లెములో అన్నం అనేది పెడతారు. అలా అన్నము పెట్టి అన్నము మీద నెయ్యి అభిగరించి, అలా అన్నం పెట్టి బంగారపు పల్లెములో అన్నం పెట్టి ఆ నెయ్యి మీద ఆ అన్నం పెట్టి ఆ అన్నం మీద నెయ్యిని చిలకరించి తర్వాత చుట్టూ ఆ అన్నంకి చుట్టూ వివిధ ఫలాలు, పాయసము, అలాగే బహు పదార్థములతో కూడినటువంటి రకరకాల అపూపములు అంటే పిండి వంటలు, ఇవి భక్తి విశ్వాసం ఉట్టిపడే విధంగా అతిథులకి పెడతారు ఆ కాశీలో ఉన్నటువంటి బ్రాహ్మణ స్త్రీలు. ఆ విధంగా పెట్టినటువంటి ఆ భిక్ష ఎటువంటిదంట? మాధుకర భిక్ష అంట. బెట్టుదురు మాధుకర భిక్ష అంటే పుష్పములలోని తుమ్మెదలు సేకరించినటువంటి తేనె వంటి తియ్యనైనటువంటి భిక్షని అతిథులకి పెడతారు. కంకణములతో
సూడిగములు రాయన్ కమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాశీ అన్నపూర్ణ భవాని కట్టనగు చెలులు. అంటే కంకణములు మరియు సూడిగములు. అంటే కంకణములు అంటే ఇటు ముత్యాలు, పగడాలు పొగిడినటువంటి దారముతో కట్టినటువంటి ఆ దారంను కంకణము అని అంటారు. కుడి చేయికి కడతారు. ఆ విధంగా కంకణములు, కుడి చేతికి కట్టుకున్నటువంటి కంకణములు మరియు సూడిగములు అంటే గాజులు, ఈ రెండూ కూడా ఈ రాసుకుంటూ ఉండగా చక్కని కమ్రకరములు అంటే అందమైనటువంటి చేతులతో, చక్కని చేతులతో ఆ బ్రాహ్మణ అంగనలు, బ్రాహ్మణ స్త్రీలు మాధుకర భిక్షని అతిథులకి పెడతారు. వారు కాశీ అన్నపూర్ణ భవానీకి కట్టనగు చెలులు అంటే ప్రియమైనటువంటి చెలికత్తెలు. అలా కాశీ నగరంలోని బ్రాహ్మణ స్త్రీలని అన్నపూర్ణ భవానీకి ప్రియమైన చెలులు అని కవి ఎందుకన్నారంటే, అన్నపూర్ణ భవాని ఎలాగైతే ఎంతమంది కాశీకి వచ్చినా కూడా లేదు అనకుండా ఆహారాన్ని అందిస్తుందో, వారి యొక్క ఆకలిని తీర్చుతుందో, పేద ధనిక అన్న భేదం లేకుండా ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ స్త్రీలు కూడా అతిథుల యొక్క ఆకలిని తీర్చుతున్నారు. అందుకే కాశీ అన్నపూర్ణ భవానికి కట్టనగు చెలులు అని కవి ఇక్కడ వారిని సంబోధించాడు. అదండి అర్థం. ఇప్పుడు తర్వాత పద్యం, 4వ పద్యం చూడండి. ఆ పురమ పురంధ్రుల యందు ఏ పుణ్యాంగనయు భిక్ష ఎడదయ్యగట. అటువంటి పరమ పుణ్య స్త్రీలు ఉన్నటువంటి ఈ కాశీ పట్టణమున ఈరోజు ఏ పుణ్యాంగనయు, ఏ పుణ్యమైనటువంటి స్త్రీ కూడా ఈరోజు భిక్ష సమర్పించడం లేదు. కట అంటే అయ్యో అని బాధపడుతున్నాడు. రేపాడి అంటే ఉదయాన్నే, రేపాడి అంటే అర్థం ఉదయాన్నే, రేపాడి మేలుకని అంటే ఉదయాన్నే లేచి నేను ఏ పాపాత్ముని యొక్క ముఖాన్ని వీక్షించుతును అంటే చూశాను. ఉదయాన్నే లేచి నేను ఏ పాపాత్ముని యొక్క ముఖాన్ని చూశాను. ఈరోజు నాకు కాశీ నగరంలో ఇటువంటి పరమ పుణ్య స్త్రీలు ఉన్నటువంటి ఈ నగరమున నాకు భిక్ష దొరకడం లేదు అని ఇక్కడ వేదవ్యాసుల వారు బాధపడుతున్నారు. అంతేకాకుండా ఉపవసింతుముగాక నేడుడిగి మడిగి, ఏదో ఒక బాధపడి ఈరోజు ఉపవాసం ఉంటాం. ఉపవసింతుముగాక నేడుడిగి మడికి అస్తమించుచున్నవాడహిమబానుడు ఎల్లి పారణకైన లేదిట్లు మనకు మాధుకర భిక్ష బ్రాహ్మణ మందిరముల. అంటే ఈరోజు ఎలాగో ఒకలా బాధపడి ఉపవాసం ఉంటాం. అహిమబానుడు అంటే సూర్యుడు ఈరోజు అస్తమిస్తున్నాడు. ఎల్లి పారణకైనా అంటే ఈరోజు ఉపవాసంని తీర్చుకోవటానికైనా కూడా, ఈనాటి ఉపవాసాన్ని తీర్చుకోవటానికైనా కూడా మనకి భిక్ష దొరకలేదు. మాధుకర భిక్ష బ్రాహ్మణ మందిరములలో ఈరోజు మనకి దొరకలేదు అని వేదవ్యాసుల వారు బాధపడుతూ తన శిష్యులతో కలిసి ఆ రోజు ఇంకా నిద్రలోకి జారుకుంటాడు. అది ఇక్కడ మనం మొదటి పద్యం అనేది చూస్తున్నాం. ఈ మొదటి పద్యంలో మొదట మనం కఠిన పదాలు మరియు వాటి యొక్క అర్థాల గురించి మనం పరిశీలిస్తే, పిల్లలు ఇక్కడ చూడండి, నెట్టుకొని అని ఉంది కదా. అంటే మరి నెట్టుకొని ఈ పదం యొక్క అర్థం ఏమై ఉంటుంది? నెట్టుకొని అంటే అర్థం ఏమై ఉంటుంది అంటే అతిశయించి, అతిశయించి అంటే ఎక్కువగా, మరీ ఎక్కువగా అని అర్థం. బీరండ ఈ పదం యొక్క అర్థం ఏమై ఉంటుంది? బీరండ
నెట్టుకొని కాయ బీరండ అంటే అతిశయించి కాస్తూ ఉన్నది. ఏం కాస్తూ ఉన్నది? అతిశయించి. ఈ పద్యంలో అతిశయించి తీవ్రంగా కాస్తున్నది ఏది? ఎండ, చలి, వర్షము. ఏది? ఎండ. అది బీరండ అంటే తీవ్రమైనటువంటి ఎండ, తీవ్రమైన ఎండ అని అర్థం. తీవ్రమైన ఎండ అని అర్థం కదా. దాని తర్వాత పిల్లలు ఇక్కడ 3వ పాదం చూడండి. 3వ పాదంలో విప్రగృహ వాటికల నొనర్చు అని ఉంది కదా. విప్రగృహ వాటికల నొనర్చు అంటే ఇక్కడ విప్రులు అంటే అర్థం ఏమిటి? విప్రులు. విప్రులు అంటే ఎవరు? జవాబు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు. విప్రులు అంటే అర్థం ఏంటండి? బ్రాహ్మణులు కదా. మరి విప్రగృహాలు అంటే బ్రాహ్మణుల యొక్క గృహాలు, ఇల్లులు. మరి వాటికలు అంటే అర్థం ఏమిటి? విప్రగృహ వాటికలు అంటే అర్థం ఏమిటి? వాటిక అంటే వీధి. వాటిక అంటే వీధి కదా. వాటిక అంటే అర్థం వీధి. అయితే విప్రగృహ వాటికలు అంటే మీకు ఏమర్థమైంది? బ్రాహ్మణ వీధులు అని అర్థం. బ్రాహ్మణులు నివసించేటటువంటి బ్రాహ్మణ వీధులు అని అర్థం అనేది వస్తుంది. తర్వాత అఖిల విద్యాగురుండు అంటే మీకు ఏమర్థమైంది? అఖిల విద్యాగురుండు అంటే అర్థం ఏమిటి? సమస్త విద్యలకి గురువు. సమస్త విద్యలకు గురువు. సమస్త విద్యలకి గురువు అని అర్థం. తర్వాత భిక్షాటనం అంటే ఏమిటి? భిక్షాటనం అంటే అర్థం ఏమిటి అంటే భిక్ష అనే వృత్తిని ఆచరించడం అని అర్థం. సరే, ఇక్కడ కఠిన పదాలు అర్థాలు అయినాయి. మరి ఈ పద్యంలో ఇప్పుడు సందుల గురించి పరిశీలిద్దామా? పట్టపగలు అన్న పదాన్ని మనం పరిశీలిద్దాం. నెట్టుకొని కాయబీరండ పట్టపగలు కదా. పట్టపగలు అనేటటువంటి ఈ పదంలో ఈ పదంని ముందు విడదీయండి. పట్టపగలు అనే పదంని ఎలా విడదీస్తాం? పగలు ప్లస్ పగలు కదా. పగలు ప్లస్ పగలు, పట్టపగలు. అయితే ఇది ఏ సంధి అయి ఉంటుంది? పగలు ప్లస్ పగలు, పట్టపగలు. ఇది ఏ సంధి అయి ఉంటుంది? ద్విరుక్త టకార సంధి. ద్విరుక్త టకార సంధి. మరి బీరండ అనే పదాన్ని మనం విడదీద్దామా? బీరండ అనే పదాన్ని విడదీస్తే ఏమవుద్ది? బీరు ప్లస్ ఎండ కదా. బీరు ప్లస్ ఎండ, బీరు ప్లస్ ఎండ బీరెండ. అవునా? మరి ఇది ఏ సంధి? వత్వ సంధి. ఏ సంధి? వత్వ సంధి కదా. ఇల్లిల్లు ఇక్కడ ఉంది. ఇల్లిల్లు. ఇది ఇల్లిల్లు ఆ పదం విడదీయండి. ఈ పదం విడదీస్తే తర్వాత ఇల్లిల్లు ఈ పదంని మనం విడదీస్తే ఎలా విడదీస్తాం? ఇల్లు ప్లస్ ఇల్లు, ఇల్లు ప్లస్ ఇల్లు, ఇల్లిల్లు. ఇది ఏ సంధి? ఆమ్రేడిత సంధి. ఇది ఆమ్రేడిత సంధి కదా. తర్వాత భిక్షాటనంబు ఈ పదంని విడదీయండి. భిక్ష ప్లస్ ఆటనంబు. భిక్ష ప్లస్ ఆటనంబు కదా. భిక్షాటనంబు. అయితే భిక్షాటనంబు కదా. మరి ఈ విధంగా మనం చేస్తే భిక్షాటనంబు కదా. ఇక్కడ
ఈ భిక్షాటనం అనే పదాన్ని విడదీయగా భిక్ష ప్లస్ ఆటనంబు అని వచ్చింది. ఇది ఏ సంధి అయి ఉంటుంది? సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి కదా. ఇప్పుడు ఈ పద్యంలో ఉన్నటువంటి సమాసాలని మనం పరిశీలిస్తున్నాం. సమాసాలు పట్టపగలు ఉంది కదా, ఇది పట్టపగలు, ఇది సమాసం. దీనికి విగ్రహవాక్యం రాస్తే ఇది ఏమవుతుంది? పగలు ప్లస్ పగలు అంటే పగలు పగలు పట్టపగలు కదా. ఇది ఏ సమాసం అవుద్ది? ఇది పగలు పగలు పట్టపగలు. ఇది ఏ సమాసం అవుద్ది? అవ్యయీభావ సమాసం అవుతుంది. పట్టపగలు పగలు పగలు పట్టపగలు, ఇది అవ్యయీభావ సమాసం అవుతుంది. అవ్యయీభావ సమాసం అవుతుంది కదా. తర్వాత కాశీ నగరము ఉంది కదా. కాశీ నగరం అది ఏ సమాసం అవుతుంది? కాశీ నగరం లేదా కాశీ పట్టణం. కాశీ అన్న పేరు గల నగరం. కాశీ అన్న పేరు గల నగరం. ఇది ఏ సమాసం అవుతుంది? సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. విప్రగృహ వాటికలు, ఇది ఏ సమాసం అవుతుంది? విప్రగృహాలు ఏ సమాసం అవుతుంది? విప్రుల యొక్క గృహాలు, బ్రాహ్మణుల యొక్క గృహాలు. షష్ఠీ తత్పురుష సమాసం అనేది అవుతుంది కదా. అలాగే అఖిల విద్యాగురుండు, ఇది ఏ సమాసం అవుతుంది? అఖిల విద్యాగురుండు ఏ సమాసం అవుతుంది? అఖిల విద్యలకు గురువు. అఖిల విద్యలకు గురువు అన్నది విగ్రహవాక్యం. సమాసం షష్ఠీ తత్పురుష సమాసం. భిక్షాటనంబు, ఇది ఏ సమాసం అవుతుంది? భిక్షాటనంబు, ఇది ఏ సమాసం అవుతుంది? భిక్ష కొరకు ఆటనంబు. భిక్ష కొరకు ఆటనము చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది కదా. ఇది అయితే ఇక్కడ నేను ఒక పద్యం యొక్క కఠిన పదాలు, దాని తర్వాత అంటే కఠిన పదాలు, వాటి అర్థాలు, అలాగే సందులు, సమాసాలు, వాటి గురించి చెప్పుకోవడం జరిగింది. మరి ఈ పద్యము ఇది తేటగీతికి చెందినటువంటి పద్యము. తేటగీతి అనేటటువంటి ఛందస్సుకి సంబంధించినటువంటి పద్యం కదా. ఇప్పుడు మనం రెండో పద్యాన్ని పరిశీలిస్తున్నాం. పిల్లలు రెండో పద్యంని ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా. వండు చున్నారమను నొక్క వనజనేత్ర కదా. ఇక్కడ వనజనేత్ర అంటే అర్థం ఏమిటి? వనజనేత్ర, వనజనేత్ర అంటే అర్థం ఏమిటి? పద్మములు వంటి కన్నులు గల స్త్రీ అని అర్థం. పద్మములు వంటి కన్నులు గల స్త్రీ అని అర్థం. తర్వాత రెండో పాదం చూడండి. తిరిగి రమ్మను నొక్క లేతీగే బోడి అని అనుంది. తిరిగి రమ్మని అన్నది ఎవరు? ఒక లేత తీగ వంటి శరీరం కలిగినటువంటి స్త్రీ. లేతీగ బోడి అంటే అర్థం ఏమిటి?
లేత తీగ వంటి శరీరం కలిగినటువంటి స్త్రీ అని అర్థం వస్తుంది. దేవకార్యంబు నీడను తెరవయోర్తు. నేడు దేవకార్యం అని చెప్పిందంట. ఎవరు? ఒక తెరవ. తెరవ అంటే అర్థం ఏమిటి? తెరవ అంటే అర్థం ఏమిటి? జవాబు స్త్రీ అని అర్థం వస్తుంది. చూసారా? తర్వాత ద్వాకవాటంబు తెరువదు వనిత ఒకతే. ద్వాకవాటము అంటే అర్థం ఏమిటి? ద్వాకవాటము అంటే ద్వారబంధానికి ఉన్నటువంటి తలుపులు. ద్వారబంధానికి ఉన్నటువంటి తలుపులు వాటిని ద్వాకవాటము అని అంటారు. మరి ఈ పద్యంలో స్త్రీ అన్న పదానికి పర్యాయ పదాలుగా ఏ ఏ పదాలు ఉపయోగించారు మన కవి? చూడండి, పర్యాయ పదాలు. పర్యాయ పదాలని పరిశీలిస్తే వనజనేత్ర, వనజనేత్ర, లేతీగ బోడి, పోడి, తెరవ, తెరవ, వనిత. ఈ విధంగా 4 పదాలని స్త్రీ అన్న పదానికి ఉపయోగించారు. వనజనేత్ర, పోడి, తెరవ, వనిత, ఇలా 4 పర్యాయ పదాలని ఇక్కడ కవి స్త్రీ అన్న పదానికి ఉపయోగించారు. దాని తర్వాత 3వ పద్యంని చూద్దామా? 3వ పద్యం చూసే ముందు చూడండి, పద్మములు వంటి కన్నులు కల స్త్రీ. ఇది ఏ సమాసం అవుతుంది? బహువ్రీహి సమాసం అవుతుంది కదా, బహువ్రీహి. తర్వాత లేత తీగ వంటి శరీరం కల స్త్రీ, ఇది కూడా బహువ్రీహి, బహువ్రీహి సమాసం అవుతుంది. ద్వాకవాటము, ద్వారబంధం యొక్క తలుపులు, ఇది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. ఇది. దాని తర్వాత ఇప్పుడు మనం 3వ పద్యంని పరిశీలిస్తున్నాం. 3వ పద్యంని చూడండి. మనం 3వ పద్యంని పరిశీలిస్తున్నాం. ముంగిట గోమయంబున గోముఖము దీర్చి. గోమయము అంటే అర్థం ఏమిటి? గోమయము అంటే ఆవు యొక్క పేడ. ఆవు యొక్క పేడ. గోమయము అంటే ఆవు యొక్క పేడ అని కఠిన పదం యొక్క అర్థం. ఆవు యొక్క పేడ కదా, ఇది ఏ సమాసము? షష్ఠీ తత్పురుష సమాసము. షష్ఠీ తత్పురుష సమాసము. యొక్క అనేటటువంటి ఇక్కడేమొచ్చింది? విభక్తి వచ్చింది కాబట్టి ఇది షష్ఠీ విభక్తి కాబట్టి యొక్క అన్నది ఇది ఆవు పేడ. యర్ఘ్యపాద్యములు. చూడండి పిల్లలు, ఇక్కడ 3వ పాదంలోన యర్ఘ్యపాద్యములు. యర్ఘ్యపాద్యములు అని ఉంది. అంటే చేతులు, కాళ్ళు, చేతులు కాళ్ళు అని అర్థం వస్తుంది. యర్ఘ్యపాద్యం అనేది చేతులు కాళ్ళు అని అర్థం వస్తుంది. ఇది ఏ సమాసము? ద్వంద్వ సమాసం.
ద్వంద్వ సమాసం. పుష్పగంధంబుల పూజ చేసి, పుష్పగంధంబులతో, పుష్ప గంధములు, పుష్పములు గంధములు, ఇది ద్వంద్వ సమాసం. పుష్పములను మరియు గంధములను, ద్వంద్వ సమాసం. ప్రక్షాళితంబైన పసిడి చట్టువము. ప్రక్షాళితం అంటే ఏమిటి పిల్లలు? ప్రక్షాళితం అంటే కడిగిన అని అర్థం. ప్రక్షాళితం అంటే కడిగిన, శుభ్రంగా కడిగిన అని అర్థం. పసిడి చట్టువము అంటే అర్థం ఏమిటి? పసిడి చట్టువము, పసిడి చట్టువము అంటే అర్థం ఏమిటి? బంగారు పల్లెము. బంగారు పల్లెం. ఫలపాయస అపూపము అంటే ఫలపాయస అపూపము బహు పదార్థములతో. ఫలాలు అంటే పళ్ళు, పాయసము, అపూపము అంటే అర్థం ఏమిటి? అపూపము అంటే పిండి వంటలు, పిండి వంటకములు. అపూపము అంటే పిండి వంటకములు. ఈ విధంగా ఫలము, పాయసము, పిండి వంటకములు అయినటువంటి బహుపిండి వంటకములతో భక్తి, విశ్వాసము ఇవి ముట్టిపడే విధంగా వీరు వడ్డిస్తారు. ఫల పాయస అపూపము ఇది ద్వంద్వ సమాసము. అంటే పళ్ళు, పాయసము, పిండి పదార్థములు అని ఇక్కడ వస్తుందన్నమాట. దాని తర్వాత మాధుకర భిక్ష. మాధుకర భిక్ష. మాధుకర భిక్ష అంటే అర్థం ఏమిటి? తేనె వంటి తీయని భిక్ష అని అర్థం వస్తుంది. తేనె వంటి తీయని ఆహారం. తేనె వంటి తీయని ఆహారం, ఇది మాధుకర భిక్ష. తేనె వంటి తీయని ఆహారం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తీయనైన ఆహారం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కంకణములు అంటే అర్థం ఏమిటి వస్తుంది? కంకణములు. కంకణములు అంటే అర్థం ఏమిటి? ఇక్కడ చూడండి, ఇక్కడ బెట్టుదురు మాధుకర భిక్ష భిక్షకులకున్ కంకణంబులతో సూడిగములు రాయ అంటే అర్థం ఏమిటి? కంకణములు అంటే ముత్యాలు, పగడాలు, ముత్యాలు పగడాలతో కూడిన దారములు. ముత్యాలు పగడాలతో కూడినటువంటి దారములు చేతికి అంటే కుడి చేతికి కట్టుకుంటారు. వాటిని కంకణములు అని అంటారు. ముత్యాలు పగడాలతో కూడినటువంటి దారములు చేతికి కట్టుకుంటే అది కంకణము. దాని తర్వాత సూడిగములు. సూడిగములు, సూడిగములు రాయ అని ఉంది కదా ఈ పద్యంలో. సూడిగములు అంటే అర్థం ఏమిటి? గాజులు అని అర్థం. సూడిగములు అంటే అర్థము గాజులు. దాని తర్వాత కమ్రకరముల. కమ్రకరములు అంటే అర్థం ఏమిటి వస్తుంది? తర్వాత కమ్రకరములు,
చూడండి ఇక్కడ ఉంది కదా, కమ్రకరముల బ్రాహ్మణాంగనలు అని ఉంది కదా. కమ్రకరములు అంటే అర్థం ఏమిటి వస్తుంది? ఇంపైన చేతులు, ఇంపైన అందమైన చేతులు, అందమైన చేతులు. బ్రాహ్మణాంగనలు అంటే బ్రాహ్మణ స్త్రీలు. బ్రాహ్మణ స్త్రీలు, బ్రాహ్మణాంగనలు, బ్రాహ్మణ స్త్రీలు. వీరు కాశీ అన్నపూర్ణ భవానికి కట్టనుగు చెలులు, కట్టనుగు చెలులు. కట్టనుగు చెలులు అంటే ప్రియమైన చెలులు, ప్రియమైన చెలికత్తెలు, ప్రియమైన చెలికత్తెలు అనే అర్థం వస్తుంది. చూడండి ఇప్పుడు 4వ పద్యం. పిల్లలు ఒకసారి 4వ పద్యంని చూడండి. ఆ పరమ పురంధ్రులయందు ఏ పుణ్యాంగనియు భిక్ష ఎడదయ్యగట, రేపాడి మేలుకొని ఏనే పాపాత్ముని ముఖంబును ఈక్షించి తిను. ఇందులో రేపాడి, రేపాడి అంటే ఉదయాన్నే. చూసారా అక్కడ రేపాడి మేలుకని ఏ పాపాత్ముని ముఖంబు నీక్షించితిను. రేపాడి మేలుకోవడం అంటే సాధారణంగా ప్రజలందరూ కూడా ఎప్పుడు మేలుకుంటారు? ఉదయమా, సాయంత్రమా, రాత్ర, ఎప్పుడు అంటే ఉదయమే కదా, ఉదయాన్నే మేలుకుంటారు. కాబట్టి రేపాడి అంటే ఉదయాన్నే, ఉదయాన్నే మేలుకొని ఏ పాపాత్ముని ముఖంబును ఈక్షించి తిను, ఏ పాపాత్ముని ముఖంబుని ఈక్షించి తిను. ఈక్షించి తిను, రేపాడి మేలుకొని ఏనే పాపాత్ముని ముఖంబును ఈక్షించి తిను. పాపాత్ముని ముఖంని ఈక్షించడం అంటే ఏ పాపాత్ముని యొక్క ముఖాన్ని చూశాను. ఈక్షించడం అంటే చూడటం. ఏ పాపాత్ముని ముఖాన్ని చూశాను, ఏ పాపాత్ముని యొక్క ముఖాన్ని చూశాను అది అని ఇక్కడ వ్యాసులు బాధపడుతున్నారు. పురంధ్రి అంటే అర్థం ఏమిటి? 4వ పద్యంలోనే చూడండి. ఆ పద్యంలోని ఆ పరమ పురంధ్రి, ఆ పరమ పురంధ్రులు అంటే పురంధ్రి అంటే అర్థం ఏమిటి? పురంధ్రి అంటే అర్థం, పురంధ్రి అంటే అర్థము. ఇక్కడ భర్త, పిల్లలు, భర్త పిల్లలు కలిగినటువంటి ముత్తైదువని స్త్రీని పురంధ్రి అని అంటారు. భర్త పిల్లలతో సంసారం చేస్తున్నటువంటి స్త్రీని పురంధ్రి అని అంటారు. పుణ్యాంగన, పుణ్యాంగన, పుణ్యాంగన అంటే అర్థం ఏమిటి? పుణ్యమైనటువంటి స్త్రీ, పుణ్యమైనటువంటి స్త్రీ. చూసారా, స్త్రీకి ఇక్కడ మరో పర్యాయపదంని ఉపయోగించారు కవి. అంగన, అంగన అనేటటువంటి పర్యాయపదాన్ని ఉపయోగించారు. అది దాని తర్వాత 5వ పద్యం చూడండి. ఉపవసింతుముగాక నేడుడిగి మడిగి అస్తమించుచున్నవాడు అహిమభానుడు.
అస్తమించుచున్నవాడు అహిమభానుడు. 5వ పద్యం పరిశీలిస్తున్నాం. అహిమభానుడు. అహిమభానుడు అంటే ఎవరు? సూర్యుడు. అంటే హిమము అంటే మంచు, హిమభానుడు అంటే మంచు లాంటి చల్లని కిరణాలని ప్రసరింపచేయువాడు చంద్రుడు. మంచు, హిమము అంటే మంచు, మంచు లాంటి చల్లని కిరణాలని ప్రసరింపచేయు భానుడు హిమభానుడు అంటే చంద్రుడు. హిమభానుడు అంటే చంద్రుడు. హిమభానుడికి వ్యతిరేక పదము అహిమభానుడు అంటే సూర్యుడు. అది. దాని తర్వాత ఎల్లి పారనకైన లేదిట్లు మనకు మాధుకర భిక్ష. మాధుకర భిక్ష తీయనైన ఆహారం. తీయనైన ఆహారం. మాధుకర భిక్ష అంటే తీయనైన భిక్ష, భిక్షాన్నము. పారనకైనా, ఎల్లి పారనకైనా. చూడండి, ఎల్లి పారనకైనా లేదిట్లు మనకు. ఎల్లి పారనకైనా, పారనకైనా అంటే ఉపవాసం తరువాతి భోజనం. ఉపవాసం తరువాతి భోజనం. అది మాధుకర భిక్ష. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇవి ఇక్కడ ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు. సో ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామంటే, చూడండి, శీర్షిక ప్రకటన అయింది, కవి పరిచయం అయింది, పూర్వగాథ పరిచయం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఉపాధ్యాయుని యొక్క ఆదర్శ పఠనం నేను ఈ వీడియోలో ప్రారంభంలో చేశాను. తర్వాత ఉపాధ్యాయుని యొక్క ఆదర్శ పఠనం తర్వాత స్థూలార్థ సంగ్రహణం అంటే ఆదర్శ పఠనం చేసి ఆయా పద్యాలకి స్థూలంగా వాటి యొక్క భావాల్ని నేను చెప్పడం జరిగింది. తర్వాత వ్యాకరణ అంశాలని ఎంతవరకు మనం చర్చించుకోవడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు పునర్విమర్శ. ఇప్పుడు మనం పునర్విమర్శ 3వ పద్య బోధనలోని 3వ ప్రధాన సోపానం అనేది పునర్విమర్శ. అంటే ఎంతవరకు మనం చెప్పుకొని వెళ్తే ప్రదర్శనం అనేటటువంటి 2వ ప్రథమ సోపానంలోని ప్రధాన సోపానంలోని ఉపసోపానాలు ఎంతవరకు మనం నిర్వహించాం. ఇప్పుడు 3వ ప్రధాన సోపానం పునర్విమర్శలోకి వచ్చాం. పునర్విమర్శ చేసే ముందు మనం బ్లాక్ బోర్డ్ని లేదా మన బోర్డుని పూర్తిగా తుడపాలి, రఫ్ చేయాలి. ఇప్పుడు పిల్లలకి ఒకసారి పునర్విమర్శ ఎంతవరకు మనం ఏమేమి చెప్పుకున్నామో ఆ అంశాలన్నీ కూడా మరొకసారి పునశ్చరణ చేయాల్సి ఉంటుంది. అది ఇక్కడ సాధారణంగా పునర్విమర్శలోకి వస్తే మన పాఠ్యభాగం యొక్క కవి ఎవరు? శ్రీనాథుడు కదా. మన పాఠ్యభాగం పేరేమిటి? భిక్ష. భిక్ష అనే పాఠ్యభాగం ఏ గ్రంథం నుంచి గ్రహించడం జరిగింది? కాశీఖండంలోని మరి సప్తమాశ్వాసం నుంచి దీన్ని తీసుకోవడం అనేది జరిగింది కదా. మరి బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి? వేకువజామున 3:30 గంటలు సమయం అని అర్థం. తర్వాత బీరండ అంటే అర్థం ఏమిటి? బీరండ అంటే అర్థం ఏమిటి అంటే తీక్షణమైనటువంటి ఎండ అని అర్థం. తర్వాత ఇక్కడ వేదవ్యాసుల వారు అంటే కాశీనగరంలో ఎవరెవరు భిక్షాటనం కోసం బయలుదేరారు అని ప్రశ్న అడిగితే వేదవ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో భిక్షాటనం కోసం బయలుదేరాడు కదా. బయలుదేరిన తర్వాత వాళ్ళు ఏ విధంగా కాశీనగరంలో భిక్షాటనం చేశారు అంటే ఇల్లిల్లు తప్పకుండా భిక్షాటనం
చేశారు. తర్వాత ప్రశ్న ఏంటంటే, మరి ఆ విధంగా భిక్షాటన చేస్తున్నప్పుడు వ్యాస భగవానుడికి తన శిష్యులకి ఎటువంటి సంఘటన ఎదురైంది అని మనం ప్రశ్న వేసినట్లయితే విద్యార్థుల నుంచే సమాధానం వస్తుంది. ఒక స్త్రీ వండుచున్నాము అని చెప్పి సమాధానం ఇచ్చింది. మరో స్త్రీ మళ్ళీ తిరిగి రండి అని సమాధానం ఇచ్చింది. మరో స్త్రీ ఈరోజు మా ఇంట్లో వ్రతం అని సమాధానం ఇచ్చింది. ఇంకొక స్త్రీ కనీసం గుమ్మం ముందు తలుపులే తీయలేదు. ఇటువంటి సంఘటన ఎదురైంది. అయితే కాశీలోని అన్నపూర్ణ భవాని అంటే కాశీలోని బ్రాహ్మణ స్త్రీలు అన్నపూర్ణ భవానికి ప్రియమైన చెలులు అని ఎలా చెప్పగలం అని మనం ప్రశ్న వెయ్యాలి. అప్పుడు విద్యార్థుల నుంచే జవాబు వస్తుంది. కాశీలోని ఈ బ్రాహ్మణ స్త్రీలు ఉదయాన్నే లేచి ఇంటి ముందు చక్కగా ఆవు పేడతో అలికి, తర్వాత అలికిన ప్రదేశం మీద చక్కగా 4 అంచెలు కలిసేలా ముగ్గుని పెట్టి వచ్చిన అతిథులకి అక్కడ నిలిపి చేతులు కాళ్ళు కడుక్కోవడం కోసం నీళ్లను వారికి అందించి భక్తి విశ్వాసములతో పుష్పగంధములతో పూజ చేసి ఇంటికి పిలిచి బంగారు పల్లెములో నెయ్యన్నముని పెట్టి చుట్టూ కూడా ఎన్నో రకాల పిండి వంటలు పాయసము ఫలాలు అవి పెట్టి చక్కగా వారి యొక్క అందమైనటువంటి కంకణాలతో కూడినటువంటి గాజులతో కూడినటువంటి చేతులతో వడ్డిస్తారు, భిక్షని సమర్పిస్తారు. అందుకోసమే వారు కాశీ అన్నపూర్ణ భవానికి ప్రియమైనటువంటి చెలులు అని ఇక్కడ విద్యార్థులు చెబుతారు. దాని తర్వాత మరి కాశీలోని వేదవ్యాసుల వారికి భిక్ష దొరక్కపోయేసరికి వ్యాసుడు ఏ విధంగా బాధపడ్డాడు అని ప్రశ్న మనం వేస్తే, ఇక్కడ ఎంత పరమ పుణ్యాత్మ అంటే పరమ పురంధ్రులు పుణ్యమైనటువంటి స్త్రీలు ఉన్నటువంటి ఈ కాశీ నగరంలో నాకు ఈరోజు భిక్ష దొరకలేదు, ఉదయం లేచి ఏ పాపాత్ముని యొక్క ముఖాన్ని చూశాను అని వేదవ్యాసుల వారు బాధపడతారు కదా. తర్వాత ఆ రోజు వేదవ్యాసుల వారు ఎలా పడుకుంటారు అంటే ఉపవాసముతో బాధపడుతూ ఆకలితో బాధపడుతూ పడుకుంటారు వేదవ్యాసుల వారు తన శిష్యులు. ఇది ఇంతవరకు మనం ఏం చేసామంటే పునర్విమర్శ జరిగింది. ఇప్పుడు మనం విద్యార్థులకి మనం గైహికం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మన పద్యబోధన సోపాన క్రమంలో చివరి సోపానం అయినటువంటి గైహికంని విద్యార్థులకి ఇవ్వాలి. గైహికంని విద్యార్థులకు మనం ఏమందిస్తాం అంటే మొదటి పద్యం నుంచి 5వ పద్యం వరకు ఈ పద్యాల యొక్క భావాలు అనేవి ఒకసారి చూడకుండా, తెలుగు వాచకంని చూడకుండా చక్కగా తరగతి గదిలో వాళ్ళు ఏదైతే విన్నారో అది ఒకసారి సొంతంగా రాసుకుని రమ్మని మనం ఇంటి పనిగా వారికి ఇవ్వచ్చు. అది ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆలోచించండి, చెప్పండి అని 2 ప్రశ్నలు ఉన్నాయి. ప్రాచీన కాలంలో భిక్షాటనాన్ని పవిత్ర కార్యంగా ఎందుకు భావించేవారు? భిక్ష సమర్పించేటప్పుడు నాటికి నేటికి ఉన్న తేడాలు ఏమిటి? ఆ 2 ప్రశ్నలకు కూడా సొంతంగా విద్యార్థులు జవాబులు రాసుకుని రావాలి అని చెప్పి మనం ఇంటి పనిగా ఇవ్వచ్చు. అది సరే. ఇంతవరకు ఇది 2వ పీరియడ్ మనం చెప్పుకున్నాం. మళ్ళీ 3వ పీరియడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.